ఓవైసీ గారికి చాలా కోపం వచ్చేసింది. ఎవరిపైన? నేతన్యాహు పైన. ఎందుకు వచ్చింది అంటే, మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ టూర్లో ఉన్నప్పుడు నేను ఇరాక్ మీద దాడి చేస్తున్నాను నేను చెప్పనందుకు ఈయనకు ఆయన మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఒకవేళ ప్రధానమంత్రి మార్గ మధ్యంలో ఆయన గాలిలో ఆయన ఏరోప్లేన్ ఉన్నప్పుడు అటాక్ జరిగితే, ఇరాన్ ఒకవేళ బాంబు వేస్తే మన ప్రధాని ఏమైపోయేవారని చాలా బాధపడిపోయారు. ఓవైసీ గారు మీరు మాట్లాడిన 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధోకా, 2 బిట్రాయ్, 3 వల్గర్ అటాక్ అని ఇరాన్. అటాక్ గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ మనకి సామంత దేశం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక స్వతంత్ర దేశం. మన ప్రధానికి చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. 2 ద్రోహం చేశాడు నేతన్యాహు కాబట్టి ఆన్సర్ చెప్పాలన్నారు. సరే, ఆయన చెప్తారో లేదో ముందు చూద్దాం. కానీ మన భారతదేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా వచ్చి పాత బస్తీలో కొన్ని వేల మంది రోహింగ్యాలు అన్ని రకాల ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటూ, అన్ని రకాల ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు పొందుతూ ఇక్కడ ఒక ఫుట్బాల్ టీమ్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. రోహింగ్యాస్ ఫుట్బాల్ టీమ్ అని. అసలు మన దేశంలో పరిమితులు లేకుండా ఇన్ని వేల మంది మన పాత బస్తీలో ఉన్నారు. అది మీ కాన్స్టిట్యున్సీలో. దానికి మీరే ఆన్సర్ చెప్పాలి. ద్రోహం గురించి మాట్లాడుతున్నారు. మరి భారతదేశానికి జరిగిన ద్రోహం గురించి ఎవరు మాట్లాడాలి? కొన్ని వేల మంది రోహింగ్యాలకి వాళ్ళకందరికీ ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఒక ఫుట్బాల్ టీంని తయారు చేసుకున్నంత ధైర్యాన్ని వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు? ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. వేరే దేశం ఏదైతే ద్రోహం చేసింది, మోసం చేసింది, బిట్రై చేసింది, అలాగే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ జినోసైడ్ చేసింది కాబట్టి అది మీకు నచ్చలేదు. మన దేశంలోనే జరిగిన జినోసైడ్ గురించి ముందు మాట్లాడండి. వేరే దేశం గురించి తర్వాత మాట్లాడుకుందాము. చాలా టైం ఉంది. ముందు మన దేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. మన పాత బస్తీలో ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాతే మిగతా ఏరియాకి వెళ్దాం. ముందు మీ యొక్క కాన్స్టిట్యున్సీని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వానికి చెప్పండి. లేదంటే అదే ద్రోహం మీరు చేసినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది.